హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ ఫిష్ కర్రీ చేస్తుంది. లెట్స్ గో అండ్ వాచ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఎంతో సింపుల్గా వండేసుకోవచ్చు. ఆ సింపుల్ వే అనేది నేను చూపిస్తున్నాను. ఫ్రెష్గా తీసుకున్న 2 kgs ఫిష్ మేము తీసుకుంది. అది క్లీన్ చేసేసరికి 1.5 kg అయింది. అది 1.5 kg ఫిష్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. అలానే ఇక్కడ 2 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. మిర్చి వచ్చేసి ఒక 5 to 6 మిర్చీస్ తీసుకున్నాను. అలా చీలికలు అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్, కారము, పసుపు, సాల్ట్, ధనియాల పొడి ఇవి. అండ్ ఇంకా చింతపండు పులుసు కూడా తీసుకోవాలండి. మెయిన్ అదేను. చింతపండు వచ్చేసి మన అరచేంత ఒక పిడికడంత చింతపండు తీసుకున్నాను. అది ఆల్రెడీ నానబెట్టేశాను అనమాట. అందుకని అలా పిసికేసి నానబెట్టేశాను. అందుకే అట్లా ఉంది. మన ఫిష్ని బట్టి తీసుకోవాలి చింతపండు పులుసు అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, చూద్దాము. మెయిన్ ఏంటంటే మనం ఫిష్ వండుకునే గిన్నె అండి. ఫిష్ వండుకునేటప్పుడు గిన్నె ఇట్లా వెడల్పుగా రౌండ్గా కొంచెం పెద్దగా ఉంటే ఫిష్ ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది. అవి పాడవకోకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇలా వెడల్పుగా ఉంటే ఫ్రీగా ఉడుకుతుంది అనమాట. మెయిన్ అది ఆ గిన్నె కోసం చూపిస్తున్నాను. నా దగ్గర ఇట్లాంటి ఫిష్ బౌల్స్ చాలా ఉన్నాయి, అందుకే దీంట్లో వేసాను. ఇప్పుడు 1 by 1 ప్రాసెస్ చూసేద్దాము. ఇంకా ఫిష్లో 1 by 1 ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు 1 by 1 అన్నీ వేసేసుకుందామండి దీంట్లోకి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, మధ్యలో చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి అలా చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. పులుసు కదా ఇది, చింతపండు పులుసులో పచ్చిమిర్చి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు కొంచెం ఇష్టము, అందుకే వేసాను, అదే చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. ఇది మొత్తం 1.5 kg కదా, ఒక 1.5 స్పూను అయితే ఉంటుంది అల్లం పేస్ట్. ఫ్రెష్గా పట్టుకుంది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అదే రోజు ఫ్రెష్ కర్రీ చేసే రోజు అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి రాక్ సాల్ట్, రాళ్ళు ఉప్పు అండి. నేను అందాజుగా వేసేస్తున్నాను. నాకు తెలిసిపోతుంది కర్రీకి ఎంత పడుతుంది అనేది, అందుకే నేను వేసేస్తున్నాను. సాల్ట్ చూపించాను కానీ నేను వాడేది ఇదేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు. ఇట్లాంటి నాన్ వెజ్ కర్రీస్లోకి మనం కొంచెము పసుపు, కారాలు, ఉప్పులు, కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంటాయి. అందులో ఫిష్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది చింతపండు పులుసుతో చేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ 5 to 6 స్పూన్స్ దాకా కారం వేసానండి. అది కారంకి పులుపుకి రెండింటికి సరిపోతాయని నేను అంత కారం వేసాను. మొత్తం ఇప్పుడు కలుపుకుందాము. ఇది కారం వేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఆయిల్ వేసుకుందామని చెప్పాను కదండి. ఇక్కడ 3 to 4 పావులు అని చెప్పాను కదా, ఆ పావుతో మనం 4 పావులు అయితే వేసుకుందాము ఆయిల్. నాన్ వెజ్ కదండి, సరిపోతుంది. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయినా కూడా ఆ కర్రీకి సరిపోయేంత వేస్తాము, మరీ ఓవర్గా అయితే వేసుకోము కదా. 4 పావులు అయితే ఆయిల్ వేసాను. ఇది మొత్తము అన్నీ ఇంకెప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఫిష్కి ఈ మసాలాలు, కారము, ఉప్పు అన్నీ పట్టాలి. ఇలా మసాలా మొత్తము పీసెస్కి పట్టే విధంగా, అదిగో చూడండి, ఆ మసాలా అంతా అట్లా చూపిస్తున్నాను. ఈ మసాలా మొత్తం పీసెస్కి పట్టే విధంగా బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 to 10 minutes వరకు కలిపాను. మసాలాను మొత్తము ముక్కలకి పట్టే విధంగా మొత్తం మ్యారినేషన్ చేసి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకోవాలండి. ఇది వచ్చేసి చింతపండు పులుసు ఇక్కడ చిట్కా ఏంటంటే, చిన్నది టిప్ అండి. చింతపండు రసం మనము చిక్కగా కలుపుకోవాలి. మరీ వాటర్గా కలుపుకొని ఎక్కువ వాటర్ పోసేసుకుంటే అది ముక్కలు బాగా ఉడికేసి చితికిపోతాయి అన్నమాట. అలా కాకోకుండా చింతపండు పులుసు బాగా చిక్కగా, అంటే బాగా దగ్గరగా, మరీ వాటర్ ఎక్కువ వేయకుండా కలుపుకోవాలన్నమాట. అలా పోసుకుంటే పులుసు గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. చిదురైపోదు, ముక్క బాగా అట్లనే ముక్కలాగే ఉంటుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా ఉందనేది. ఇప్పుడు పులుసు మనం పోసుకున్న తర్వాత అన్ని ముక్కలకి కలిపేటట్టు, ఆ మసాలా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి.
మనం తీసుకున్న చింతపండు మొత్తము దాన్ని మొత్తం గుజ్జంతా స్క్వీజ్ చేసి మొత్తం పోసేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం కలిపి చూస్తున్నాను గ్రేవీ సరిపోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనకు ఉప్పు కారము అన్నీ సరిపోయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఇక్కడ చింతపండు పులుసే కాకుండా ఒక గ్లాస్ వాటర్ కూడా పోసాను ఇక్కడ నేను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదంతా కలుపుకున్నాక ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను. ఈ టైంలో ఇంకా ఇలా చూసుకున్న తర్వాత ఈ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటప్పుడు కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మనం ఇంకా సెట్ చేసేసుకోవటమే. స్టవ్ మీద పెట్టేసుకొని చూసారా ముక్కలు బాగా మునిగిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఓన్లీ ముక్క మునిగేంత వరకు చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ గ్రేవీ ఉంటే ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది, అప్పుడు ముక్క చిదిరిపోతుంది అనమాట. అది ఓన్లీ పర్ఫెక్ట్గా సరిపోయేంత వరకు పోసుకొని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇలా తీసేసుకొని ఇంకా బాయిల్కి పెట్టేద్దామండి. ఇలా సింపుల్గా చేసుకుంటే ఎవరైనా చేసేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేసాం కదా, ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇది మధ్య మధ్యలో ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీడియం మంట మీద అయితే బాగా ఉడుకుతుంది, ఫుల్గా పెట్టేస్తే అడుగంటేస్తుంది అనమాట. ఇక బాయిల్ అవుతుంది. ఈ చేపల పులుసులో మనం గెంట పెట్టకూడదండి. ఇలా గిన్నె పట్టుకొని అలా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. గెంట పెడితే ముక్కలు పాడైపోతాయి, విరిగిపోతాయి అనమాట. అది అలా చూపిస్తున్నాను అందుకే. ఈ టైంలోనే మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ఆయిల్ అంతా వదిలేసింది కదా, ఆ ధనియాల పొడి వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఇస్తే కర్రీ రెడీ అయిపోతుందండి.